హలో వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను రసం చేస్తున్నానమ్మా. టమాటా రసము. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నాను రెడ్గా. పసుపు, ఉప్పు, ఆయిల్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక 10 వెల్లుల్లి రెప్పలు తీసుకున్నానమ్మా, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు. నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నానమ్మా. 1½ స్పూన్ మిరియాలు తీసుకున్నాను, 1 స్పూన్ ధనియా తీసుకున్నాను, 1½ స్పూన్ ఏమో జీలకర్ర తీసుకున్నానమ్మా, ఒక 6 మెంతులు, 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదిగో, సరేనా? ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాం మనము. టమాటా కూడా బాగా ఇందులో వేసుకొని పిసికి పెట్టుకుంటాను, సరేనా? ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను టమాటా మిక్సీలో వేసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టమాటాలన్నీ గట్టిగా ఉంది, అందుకే నేను మిక్సీలో వేసుకున్నాను. మీ దగ్గర మెత్తగా ఉంటే అట్లనే వేసుకొని బాగా పిసికి పెట్టాలండి. ఇదిగో నేను టమాటా క్యూరీ పోసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5-6 కరివేపాకు చించి వేయాలి, చిన్నగా పీసెస్ చేసి వేయాలి. ఇదిగో ఇలా ఇలా కొద్దిగా కొత్తిమీర వేయండి, బాగా పిసకండి. పిసికి ఆ చింతపండు ఇదంతా తీసేయండి బాగా. ఇదిగోండి, బాగా పిసికి పెట్టుకున్నాను. ఇది కూడా పొడి చేసి పెట్టుకున్నానండి. ఇదిగో, అందులో వెల్లిపాయ కూడా వేసి లాస్ట్లో వెల్లిపాయ వేసి పొడి చేసుకోవాలి. ఇదిగో, ఇది సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. స్టవ్ వెలిగిస్తున్నాను, నూనె పోస్తున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ నూనె తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఓకేనా? ఎండుమిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కలుపుదాం. కొద్దిగా పసుపు వేసుకుందామండి, 1/2 స్పూన్. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, మీడియం ఫ్లేమ్. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి, కొద్దిగా. ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్లేమ్ స్లోనే పెట్టాలండి, స్లోగానే. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం అందులో. ఉప్పు వేసుకుందామండి, తగినండి. ఇప్పుడే చూసుకోండి ఉప్పు అంతా సరిగ్గా ఉందా అని. ఫ్లేమ్ మాత్రం స్లోలోనే పెట్టాలండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు అంతా సరిగ్గా ఉందా అని. మీకు కారం కావాలంటే ఇంకా వేసుకోండి, సరేనా? అన్నీ సరిగ్గా ఉందా ఇప్పుడే చూసుకోండి. మాకైతే కారం, పచ్చిమిరపకాయలు ఇదంతా చాలండి. మిరియాల పొడి అంతా వేసాను కదా. ఇది జ్వరం వస్తే, సర్ది అయిందంటే, ఇంకా నాలుక బాగలేకపోతే ఈ రసం చేయండి, ఎంత బాగుంటుందో, టేస్టీగా ఉంటుంది. నేను సైడ్ డిష్ ఏమో ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఇది బాగా మసలుగానే ఆఫ్ చేసేయాలండి, సరేనా? ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను.
హలో, మూత తీస్తున్నానండి. చూసారా, ఇదిగో బాయిల్ అవుతుంది చూసారా. ఇలా వచ్చేటప్పుడు మీరేం చేయండి, బాగా కలిపేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి దించేయండి, సరేనా. ఇది దగ్గు ఉన్నవాళ్ళు, సర్ది ఉన్నవాళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా మంచిదండి ఇది. ఇంకా అన్నం కూడా బాగా తింటారు వాళ్ళు, సరేనా. మీకు ఇష్టమైందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. బాయ్.